దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఇప్పటి వరకు ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించిన ఈ భాగంలో 5 బారులు మనము ధ్యానము చేసి ఉన్నాం. అతడి పుట్టుకను గురించి, వారి తల్లిదండ్రులతో దేవుని దూత ఎలా మాట్లాడాడని, అతని జనన విధానం గురించి, వాగ్దాన నెరవేర్పును గురించి, వేర్పాటును గురించి మనము ధ్యానము చేసాం. ఈ 5వ భాగములో మనము గమనిస్తే సేవకు అతను ఎలా వచ్చాడో, సేవ ఎలా చేస్తున్నాడో ప్రారంభ మాటలు మనము కొద్ది సమయం ధ్యానం చేద్దాం. గడిచిన భాగంలో మనం చూసినట్టు యోహాను శిశువుగా ఉండి ఎలా ఎదుగుతున్నాడు అని అంటే, ఆత్మలో బలము పొంది ఎదుగుతున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నాడు అనంటే అరణ్యంలో ఎదుగుతున్నాడు. ఎందుకు అరణ్యములో అనేది మనము క్రితం భాగంలో చూసాము. దేవుడు తాను ప్రత్యేకించుకున్న వ్యక్తులను లోకము పైన ఆధారపడేలా కాకుండా, లోకముతో గడిపేలా కాకుండా, తనంతట తానుగా దేవునిపై ఆధారపడేలా ఆ పరిస్థితులను దేవుడు ఆ పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళి తర్ఫీదునిస్తాడు. అలా తర్ఫీదు పొందాడు యోహాను. ఇప్పుడు అతని సేవ ప్రారంభం అవ్వాలి. ఆ సేవ ప్రారంభమును గురించిన మాటను మనము కొద్ది సమయం చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనము చదివి వినిపిస్తాను. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. జాగ్రత్తగా ఆలకించండి. అరణ్యములో ఎదుగుతున్నాడు అని గడిచిన భాగంలో మనము మొదటి అధ్యాయము 80వ వచనములో చూసాము. ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనములో అంటున్నాడు, అతడు అరణ్యములో ఉండగా దేవుని వాక్యము అతని ఎద్దుకు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. వాక్యం వినుచున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను వాగ్దానం చేత పుట్టినవాడే, దేవుని పని కొరకు పుట్టినవాడే, యేసు ప్రభుకు ముందుగా మార్గమును సరళము చేయటానికి పిలువబడినవాడే, ఎన్నుకొనబడినవాడే. అయినప్పటికీ తనకు కూడా ఒక ప్రత్యేకమైన వ్యవధిని, కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. అంతవరకు ప్రత్యేకముగా వేరు చేయబడి ఉన్నాడు. ఆత్మలో శక్తి పొందుకుంటూ ఉన్నాడు. ఆత్మలో శక్తి పొందుకుంటూ ఉంటూనే తన సేవను ప్రారంభించబోయే ముందు ఇక్కడ అంటున్న మాట, దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చెను. అంటే దేవుని అనుమతి, దేవుని పిలుపు, దేవుని వాక్కును పొందుకొని రూఢి చేసుకుని సేవలోనికి వస్తున్నాడు. ఆత్మలను రక్షించాలనే ఈ తాపత్రయం ఈ కాలము, కడవరి కాలంలో మనందరికీ ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆత్మలను రక్షించే విధానము కేవలము సేవ మాత్రమే కాదు. పరిపరి విధాల తన పరిచర్య చేసే కృపను, తలాంతులను దేవుడు అనుగ్రహించాడు. వాటిలో సేవకునిగా చేయట ఒకటి. మీరు గమనిస్తే అనేక రీతిలో నీవు దేవుని కొరకు వాడబడచ్చు, తప్పు లేదు. కానీ ఒకవేళ నీవు ఒక సేవకునిగా దేవుని కొరకు నిలబడాలి అని అంటే, అది ఏ ఎన్నికలలో ఎన్నుకునేదో, లేక మనుష్యులు ఫలానా వ్యక్తి కరెక్ట్ని ఎన్నుకునేదో, ఏ రాజకీయ నాయకులు ఎన్నుకునేదో కాదు. కానీ అది కేవలము దేవుడు నిర్ణయించేది. ఏ వ్యక్తిని ఏ పని కొరకు వాడాలి, ఏ పాత్రని ఏ పని కోసం ఉపయోగించాలి, అది కేవలము దేవుడు నిశ్చయించేది. ఈరోజు నేను ఇక్కడ అనేసుకుని నేను సేవకుడిని అయిపోవాలి, అది ఇది అని అనుకుంటే కుదరదు. దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నావా? అనేక విధాలు ఉన్నాయి.
అనేక రీతులుగా మనం వాడబడగలుగుతాం. కానీ ఒకవేళ నీవు సేవకునిగా దేవుని పనిలో వాడబడాలి అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో, మనుషులు నిన్ను గుర్తిస్తే కాదు, నీకు నువ్వు గుర్తింపునిచ్చుకుంటే కాదు, సంఘాలు నిన్ను గుర్తిస్తే కాదు, ఎవరు నిన్ను గుర్తించాలి అంటే ప్రభువైన దేవుడు. యోహాను వాగ్దానం చేయబడిన వ్యక్తే అయినా దేవుని వాక్కు అతని యొద్దకు రానంత వరకు అతడు అరణ్యములోనే ఒంటరిగానే ఉండిపోయాడు. ఆత్మలో శక్తి పొందుకుంటున్నాడు, ఒంటరిగా దేవునితో అనుభవాలు పొందుకుంటూ ఉన్నాడు. కానీ నా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, నేను ఏదైనా చేయగలను, దేవునిలో బాగా ఎదుగుతున్నాను నేనని తనంతట తాను ఎప్పుడు నేను అయిపోయిన సేవకుడు నేను అనుకోలేదు. దేవుని పిలుపుకై ఎదురు చూశాడు అతను. దేవుని పిలుపును బట్టి చేసే సేవ అదొకలా ఉంటుంది, దేవుని పిలుపు లేకుండా తమంతట తాముగా చేసే సేవ మరొకలా ఉంటుంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఎలా దేవుని సేవలోకి రావాలనుకుంటున్నావు? ఒకవేళ దేవుని సేవలోనికి వస్తే ఎలా దేవుని సేవ చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకోగలవా? రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తే యోహాను సేవను ఇప్పుడు ఈ భాగం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఇంతకీ అతడు తన సేవను పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నాడో అనేది మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున విశ్వాసులైన వారు గొప్ప గొప్ప మర్మాలు చెప్పాలను, ప్రకటన మర్మాలు చెప్పాలను, రాకడ మర్మాలు చెప్పాలను, లేదు సేవకుల ద్వారా ఏమన్నా కార్యాలు జరుగుతాయనో, సేవకుడిలో ప్రత్యేకత ఏంటి అని ఎంచుకుని సేవకుల వాక్యాలు వింటున్నారు, ఆ సేవకుల దగ్గరికి వెళుతున్నారు. కానీ యోహాను దగ్గర మీరు చూసారా? ఏ సూచక క్రియ చేయట్లేదు, ఏ అద్భుతాలు చేయట్లేదు, ఏ మర్మాలు చెప్పట్లేదు. సూటిగా ఒక్క మాట చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. ఒక సేవకుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తే జనాలు తండోలుగా వెళ్తారు. లేదు ఒక సేవకుడు ఎవరో చెప్పని వాక్యాలు మర్మాలు గొప్ప గొప్ప విషయాలు చెబుతూ ఉంటే అతని దగ్గరికి అనేకులు వెళ్ళొచ్చు. కానీ యోహాను అటువంటి ప్రత్యేకత ఏమీ లేనివాడు. సరికదా, మనిషి ఆహార్యం చూస్తే విచిత్రమైన వాడు. అతని గురించి అంటుంది కదా దేవుని వాక్యము, ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. వెల్ మేనర్డ్ ఏమీ కాదు. అతని దగ్గర జనాలను ఆకర్షించే విషయాలు ఏమీ లేవు. కొన్ని ప్రసంగాలు ఏమైనా అంటే ఏం లేదు. సింపుల్ వర్డ్, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి. విచిత్రం ఏంటో తెలుసా? అతను ఆ చిన్న మాటలు పలుకుతుంటే దేవుని వాక్యం అంటుంది, జన సమూహములు వచ్చిరి అతని యొద్దకు బాప్తిసం పొందటానికి. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, సమూహాలుగా వస్తున్నారు అతని దగ్గరికి. మీరు ఆలోచించారా? ఏమీ లేదు, మర్మాలు లేవు, అద్భుతాలు లేవు, ఏమీ లేవు. మరి ఎందుకు ఇంతలా వస్తున్నారు అని అంటే మనం ఇప్పుడు ముందుగా ధ్యానించింది, అతని దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేవుని పిలుపు ఉంది, దేవునితో ఒంటరి అనుభవం ఉంది, దేవునితో సహవాసం ఉంది. వీటన్నింటిలో నలుగుతూ వస్తున్నవాడు, తన సాక్ష్యమును కాపాడుకుంటున్నవాడు. కనుకనే అతడు పలికిన చిన్న మాటలు కూడా జనాలలో కత్తుల వలె దూసుకెళ్ళి అనేకులు ఆకర్షించబడ్డారు దేవుని యొద్దకు. అట్టి సేవా స్థితిని దేవుడు నీకు నాకు మనందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక.